ప్రతిదినము ఒక వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరిచేదను. కీర్తనలు 81:16. మీ కుటుంబంలో ఏ కొదువు ఉన్నా, ఏ అవసరత ఉన్నా, ఏ ఇబ్బందులున్నా ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, తృప్తి లేని జీవితాలు కాదు, మాకు తృప్తి కలిగిన జీవితాలు కావాలని. ఈ లోకంలో అన్నీ ఉన్నా కూడా తృప్తి లేకుండా బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. లేనివాడేమో ఉంటే బాగుంటుందేమో అనుకుంటాడు, ఉన్నవాడేమో ఇంకా ఉంటే బాగుండు అనుకుంటాడు. ఇక తృప్తి అంటూ ఉండదు. తృప్తి లేకుండా జీవితం కదిలిపోతూనే ఉంటుంది. ఒక వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు. అతని పక్కన నుండి ఒక సైకిల్ అతను వెళ్ళాడు. దాన్ని చూసిన వెంటనే ఇతను అనుకున్నాడు, నాకు కూడా ఒక సైకిల్ ఉంటే ఎంత బాగుంటుంది, రోజు నడుస్తూ వెళ్ళాలా, సైకిల్ ఉంటే త్వరగా వెళ్ళొచ్చు కదా అని. దేవుని దయ వల్ల సైకిల్ పొందుకున్నాడు. తృప్తి కలిగిందంటే సైకిల్ తీసుకున్న 10 రోజుల్లో తను తృప్తి పోయింది. అన్సాటిస్ఫైడ్గా ఉన్నాడు. కారణం ఏంటంటే అతను సైకిల్ మీద వెళ్తున్నప్పుడు పక్క నుండి స్కూటర్లు, బైకులు వెళ్తున్నాయి. అది చూసి నాకు కూడా ఒక బైక్, నాకు కూడా స్కూటర్ ఉంటే ఇంతకన్నా వేగంగా వెళ్ళగలను కదా అని చెప్పి అనుకున్నాడు. సరే, ఆ దేవుని దయ వల్ల ఒక బైక్ కొనుక్కున్నాడు. బైక్ పొందినందుకు చాలా తృప్తిగా ఫీల్ అయ్యాడు. ఒక నెల 2 నెలల తర్వాత పక్కనే కార్లు వెళ్తున్నాయి. కార్లు గమనించిన వ్యక్తిని ఒక బైక్, ఒక స్కూటర్ వచ్చింది కదా అన్న తృప్తి ఒక నెలలో ఎవాపరేట్ అయిపోయింది. ఒక నెల రోజుల తర్వాత నాకు కూడా 4 వీలర్ ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. సరే, ఆ దేవుని దయ వల్ల 4 వీలర్ కూడా కొనుక్కున్నాడు. తృప్తిగా ఉంటాడేమో అనుకున్నారు ఇంటివారు. కానీ ఒక 4 నెలల తర్వాత దాని మీద తృప్తి కూడా పోయింది. దీనికన్నా బెటర్ మోడల్ కొంటే బెటర్, దీనికన్నా అప్డేటెడ్ వర్షన్ కొంటే బెటర్, ఈ కారు కన్నా ఖరీదైన కారు కొంటే సుఖంగా వెళ్ళొచ్చు కదా. అంటే మనిషి తృప్తి నెమ్మదిగా పోతూనే ఉంది. తృప్తి వచ్చినట్టే ఉంటుంది కానీ అది నిలబడదు. అద్దెళ్ళలో ఉన్న వ్యక్తి అనుకున్నాడు, సొంత ఇల్లు ఉంటే బాగుండు కదా అని. సొంత ఇల్లు కట్టిన తర్వాత తృప్తి ఉందా అంటే తృప్తి లేదు. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని పొందుకున్నా ఆత్మకు తృప్తి దొరకదు. అందుకే ఆత్మకు తృప్తి కావాలంటే ఆత్మను చేసిన వాడితో సహవాసం చేయాలి. ఈ ఆత్మను చేసింది దేవుడు. భక్తుడు అంటాడు 119 కీర్తన 103 వచనంలో, నీ వాక్యం నాకు తృప్తినిస్తుంది, జుంటి తేనె దారుల కన్నా మధురంగా ఉంది నీ వాక్యం అని. అలాగే 19వ కీర్తనలో కూడా తేనె కన్నా మధురమైంది దేవుని వాక్యం. ఇక్కడ కొండ తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరిచేదను అన్నాడు. కొండ ప్రాంతాలు, ఫారెస్ట్ ప్రాంతానికి వెళ్తే ఆక్సిజన్ బాగా ఉంటుంది. అక్కడ పువ్వులు, పుష్పాలన్నీ కూడా బాగుంటాయి. ఈ తేనెటీగలు ఎక్కువగా వెళ్ళి కొండ ప్రాంతంలో, ఫారెస్ట్లో మాత్రం దొరికే పుష్పాల నుండి మకరందాన్ని సేకరించి అవి చక్కని తేనెని కలుగు చేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి వాటితో కాకుండా రేరుగా ఎంత వెతికినా దొరకనటువంటి కొండ ప్రాంతాల్లో, ఫారెస్ట్లో ఉన్నటువంటి వాటిని తెచ్చి అవి ఎలా అయితే సేకరించి తేనె కలుగు చేస్తున్నాయి, అలాగే దేవుడైన ప్రభు నేను తృప్తిపరచగలడు. ఇంతవరకు మీ ఊహకు అందనటువంటి ఎక్కడో దాచబడిన వాటిని కూడా తెచ్చి దేవుడు మీకు ఇవ్వగల శక్తిమంతుడు. అందుకే అన్నాడు, కొండ తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరచదనని. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు తృప్తిపరిచి ఆయన కృపలో మిమ్మల్ని నిలబెట్టి నడిపించునుగాక. ఒక కీర్తన పాడుకుందాం. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న విన్నైనది, మేలిమి బంగారు కన్న విన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో. అవును, దేవుని వాక్యం జుంటి తేనె దారుల కన్నా మధురమైనది. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీలో ఉన్న అశాంతి పూర్తిగా ప్రభు తొలగించి కొండ తేనెతో తృప్తిపరుస్తుందని చెప్పిన దేవుని సహాయము, దేవుని కృప మీకు, మీ కుటుంబానికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంది. తృప్తి లేకుండా బతకొద్దు. తృప్తిగా దేవుని స్తుతించండి. ప్రభా, నేను అడుగుతున్నవన్నీ మీరు నాకు ఇచ్చారని నేను నమ్ముచున్నాను. నేను ఏదైతే అడిగినారో మీరు మాకు దయచేశారని నమ్ముచున్నాను. విశ్వాసంతో నమ్మి ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మీకు దయచేస్తాడు. మార్క్స్ వార్త 11:22 నుండి 24 వచనం వరకు మీరు అడుగుచున్నప్పుడు మీరు పొంది ఉన్న నమ్మినట్లయితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయన్నాడు. దేవుని కృపలో మీ ప్రతి అవసరం తీరిపోనుగాక. ప్రభు అని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తృప్తిపరిచి ఆశీర్వాదకరమైన దీవెనలతో నింపి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి అనుదినము నీ కృపావర్త కొరకు ఎదురు చూస్తూ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న మీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ బలపరిచి దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, నేడు మీరు ఇచ్చిన వాగ్దానం కొండ తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరిచేదని అన్నావు. అవును ప్రభా, నీ వాక్యం మాకు అనుగ్రహించావు. నీ వాక్యం మమ్మల్ని తృప్తిపరుస్తుంది. నీ సన్నిధి మమ్మల్ని తృప్తిపరుస్తుంది. లోకంలో ఉన్న మనుషుల వల్లే కాకుండా నా ప్రభు నాకున్నాడు. ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది. ఆయన అనుగ్రహించిన రక్షణ నాలో ఉంది.
విశ్వాసంతో నేను జీవిస్తున్నానని చెప్పి ప్రభు విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడైన మీ వైపు చూస్తూ తృప్తిగా జీవించగలిగే కృప వీరందరికీ అనుగ్రహించి బలపరచమని, వ్యాధులతో సమస్యలతో బాధలతో ఉన్న వీరందరికీ విడుదల, స్వస్థత, సమాధానం అనుగ్రహించమని ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కనికరం చొప్పున వీరిని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8. Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, జెనసిస్ చాప్టర్ 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లునుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వి విష్ యు ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.